హాయ్ గైస్, ఒకసారి ఈ ఫోటో చూడండి. చూడగానే ఎవరితను ఇలా ఉన్నాడేంటి అని మీరు అనుకోవచ్చు. బట్ అక్కడ ఉన్నది ఒక మహిళ అండ్ తన పేరు జూలియా పస్రానా. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటో తెలుసా? 19th సెంచరీలో వరల్డ్స్ అగ్లియెస్ట్ ఉమెన్గా తను ఫేమస్ అయ్యారు. తను చనిపోయిన చాలా ఇయర్స్ వరకు తన భర్త జూలియా డెడ్ బాడీ తీసుకొని ఎన్నో దేశాలు తిరిగాడు. 150 ఇయర్స్ తర్వాత అంటే 2013లో జూలియా డెడ్ బాడీకి అంత్యక్రియలు చేశారు. సో ఎవరి జూలియా, తనకు ఉన్న డిసీజ్ ఏంటి అండ్ జూలియాకి సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ అండ్ షాకింగ్ విషయాల గురించి ఇవాల్టి వీడియోలో మాట్లాడుకుందాం. జూలియా పస్రానా 1834లో జన్మించారు. ఆమెకు హైపోట్రిచోసిస్ అనే డిసీజ్ ఉండేది. ఈ డిసీజ్ కారణంగా ఫేస్ మొత్తం వెంట్రుకలతో, అబ్నార్మల్ జాస్తో ఆమె చాలా ఇబ్బంది పడేవారు. అండ్ తనకున్న ఫేస్ అండ్ బాడీ స్ట్రక్చర్ కారణంగా అందరూ ఆమెను కోతి అని లేదా ఎలుగుబంటి అని వెటకారం చేసి మాట్లాడేవారు. అయితే జూలియా ఒక సర్కస్ లో వర్క్ చేసేవారు. 1850లో ఎంటర్టైన్మెంట్ ఈవెంట్ ఆర్గనైజ్ చేసే థియోడా లాంట్ అని పెళ్లి చేసుకున్నారు. జూలియా పార్టిసిపేట్ చేసిన ఎన్నో మ్యూజికల్ ఈవెంట్స్, డాన్స్ ఈవెంట్స్ ని థియోడా ఆర్గనైజ్ చేసేవాడు. జూలియాకి 1860లో మాస్కోలో ఉన్నప్పుడు ఒక కొడుకు పుట్టాడు. అండ్ అదే ఇయర్ జూలియా కూడా చనిపోవడం జరిగింది. అండ్ ఇక్కడ సాడెస్ట్ పార్ట్ ఏంటంటే ఆమె కొడుకు కూడా పుట్టిన కొన్ని రోజులకే చనిపోవడం జరిగింది. అయితే జూలియా చనిపోయిన తర్వాత తన హస్బెండ్ జూలియా డెడ్ బాడీ తీసుకుని ఎన్నో కంట్రీస్ ని తిరగడం జరిగింది. అయితే 1976లో జూలియా డెడ్ బాడీని ఎవరో దొంగిలించి చెత్త కుండీలో పడేశారు. తర్వాత పోలీసులు ఆమె డెడ్ బాడీని గుర్తించి ఓస్లో యూనివర్సిటీలో ఉంచారు. అయితే 2005లో జూలియా డెడ్ బాడీని తిరిగి తమకు అప్పగించాలి అంటూ మెక్సికో ఆర్టిస్ట్ లారా అండర్సన్ బార్బటా ఒక క్యాంపెయిన్ స్టార్ట్ చేశాడు. సో ఈ క్యాంపెయిన్ సందర్భంగా ఆయన ఏం చెప్పాడంటే, చరిత్రలో స్థానం దక్కించుకొని ప్రపంచ జ్ఞాపకాల్లో నిలిచిపోయి తన గౌరవాన్ని తిరిగి దక్కించుకునే హక్కు జూలియాకు ఉంది అని చెప్పి న్యూయార్క్ టైమ్స్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చెప్పడం జరిగింది. కట్ చేస్తే 2013లో మెక్సికోలోని సినాలేవా డీలోవా నగరంలో జూలియా డెడ్ బాడీని వైట్ రోజెస్తో డెకరేట్ చేసిన కఫిన్లో ఉంచి ఖననం చేశారు. దీన్ని చూసేందుకు కొన్ని వేల మంది ప్రజలు ఆ నగరానికి రావడం జరిగింది. సో ఆ విధంగా మానవజాతి క్రూరత్వాన్ని ఎదుర్కొన్న జూలియా పస్రానా జర్నీ 2013లో ఎండ్ అయింది. జూలియా బ్రతికి ఉన్నన్ని రోజులు ఆమెను వరల్డ్స్ అగ్లియెస్ట్ ఉమెన్ గా పిలిచారు. బట్ షీ వాజ్ అ సింగర్, పర్ఫార్మర్ అండ్ అ ఉమెన్ హూ హ్యాస్ హైపర్ట్రిచోసిస్.